హాయ్ హలో అండి. వెల్కమ్ టు కన్నయ్య ఛానల్. ఈరోజు మనం 2025లో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఉగాది కథ, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత మొదలైన విషయాలను గురించి తెలుసుకుందామండి. 2025లో మార్చి 30వ తారీఖు ఆదివారం ఉగాది పండుగ వచ్చిందండి. ఇప్పుడు మనం ఉగాది పండుగ ప్రాముఖ్యత, ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందామండి. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఈ ఉగాది. యుగం అనగా ఉత్తరాయణ దక్షిణాయన సంయుతం. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఈ యుగాదినే వాడుకలో ఉగాదిగా పిలుస్తుంటాము. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని, గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు ఆ రాక్షసుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాసవర్ష, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఉగాది పండుగ నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగువారే కాకుండా మరాఠీలు, తమిళులు, మలయాళీలు, సిక్కులు, బెంగాలీలు కూడా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. మరాఠీలు ఈ ఉగాది పండుగను గుడి పడ్వా అనే పేరుతో, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖి అనే పేరుతో, బెంగాలీలు పోయిలా బైసాక్ అనే పేరుతో జరుపుకుంటారు. ఉగాది పండుగ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. ఈ పచ్చడిలో మనం 6 పదార్థాలను వినియోగిస్తాము. ఈ పదార్థాలు ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం ఆనందానికి ప్రతీక, ఉప్పు రుచికి సంకేతం, వేప పువ్వు బాధ కలిగించే అనుభవాలను తెలియజేస్తుంది, చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను గురించి తెలియజేస్తుంది, పచ్చి మామిడి ముక్కలు కొత్త సవాళ్లు ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుంది, కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ ఉగాది పచ్చడి వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ ఉగాది రోజున పూజ పూర్తయ్యాక ప్రసాదంగా పెట్టిన ఈ ఉగాది పచ్చడిని స్వీకరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.